ఇప్పుడు మనము బీరకాయ కూర వండుకుందాం. కేజీకి ఎక్కువనే బీరకాయలు కట్ చేసి పెట్టాను. మంచిగా పొట్టు తీసి కడిగి వీటిని బాగా కోసి పెట్టేస్తున్నాను. వెలిగించాను. నూనె వేస్తున్నా. పెద్ద 2 స్పూన్ల నూనె వేసాను. జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు. అది ఉడికినాక హాట్ బాగుంటుంది పళ్ళకుండా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు అల్లం కూడా వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేస్తున్నాను. ఇందులో బాగా వేసుకుంటే బాగోదు. మామూలు కూరల కన్నా కొంచెం తక్కువ. పచ్చి వాసన పోయేదాకా ఉంచి వేసేసుకుంటాం. మగ్గినాయి, మంచిగా మగ్గిపోతున్నాయి చూడండి. ఇలాంటి పాత్రలలో మంచిగా మగ్గిపోతాయి కూరగాయలు. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేస్తున్నాం. అంతేనండి. ఇంకా మళ్ళీ మగ్గిన తర్వాత చూపించుతా. మూత వేసేసుకుందాం. అడగంటకుండా మంచిగా కలుపుకొని ఇలా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం. బాగా ఎక్కువ కాదు, తక్కువ కాదు, మీడియం సైజు మంట మీద మెల్లగా ఉడికించుకుందాం. రేపటికి ఇదిగో ఇలా నీళ్ళు ఊరాయి. ఇప్పుడు కొంచెం మంట ఎక్కువ చేసుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంకా మగ్గాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు, కారం వేస్తున్నాం. ఒక స్పూన్ కారం వేస్తున్నాం. సగం, అదో సగం, ఇదో సగం పచ్చిమిర్చి కూడా వేసాను. ఇట్లనే ధనియాల పొడి కూడా వేస్తున్నా. అన్నిట్లో వేసుకోవడానికి చేసి పెట్టుకుంటాం కదా ధనియాల పొడి, అది కూరగాయలలో వేసుకునే పొడి. ఇంకా వేసేది అన్నీ ఇంతేనండి. అన్నీ వేసేసాను. లాస్ట్లో కొన్ని పాలు పోసి కొత్తిమీర వేసి దించడమే. చిన్న మంట మీద మంచిగా మగ్గిస్తాను.
అయిపోయిందండి. ఇదిగో ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒక్క చుక్క కూడా నీళ్లు వేయలేదు. నీళ్లు పోసి కూడా వండుకుంటారు, కానీ ఉడికిపోయింది. ఇంకా నీళ్లు పోసుడు అవసరం లేదు. ఇప్పుడు కొంచెం పాలు వేసుకుందాం. బాగా టేస్టీగా ఉంటుంది పాలు వేసుకుంటే. అంతేనండి. బాగా మగ్గిపోయింది. చూసారా, ఇలా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది. మీరు ఇలాగే చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. నేను కూర వండితే ఇది చాలా బాగుంటుంది. మీరు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే చేయండి, చేసుకొని చూడండి. హరి ఓం, హరి ఓం, హరి ఓం.